లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 1700 లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను అడిగే ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పండి. ఓకే. నేను ఒక మనిషిని చంపాను, దీనికి భవిష్యత్ కాలం ఏమిటి? వాడు నిన్ను చంపుతాడు. మళ్ళీ చెప్పు. వాడు నిన్ను చంపుతాడు. చచ్చిన వాడు నన్ను ఎలా చంపుతాడు? దయ్యమై చంపుతాడు. అబ్బచ్చా. కాదు, ఇలాంటి ప్రశ్న ఒక తుంటరి విద్యార్థిని అడిగితే వాడన్నాడంట మీరు జైలుకి వెళ్తారు, ఇదే భవిష్యత్ కాలం అని. అది కూడా అంతే. ఓకే, ముందుగా పరిచయాలు. నా పేరు దీపిక, నేను బీకామ్ కంప్యూటర్స్ చదువుతున్నాను. నేను రామోజీ ఫిలిమ్స్ నుండి వచ్చాను. అవునా? అవును. ఓ, ఇవాళ అందరూ ఫిల్మ్ సిటీ నుంచి వచ్చారా ఏంటి? అవునండి. అవును. అవునా? మీకోసమే. ఫిల్మ్ సిటీలో ఏంటి అకౌంట్స్ డిపార్ట్మెంటా? లేదు. అంటే ముందుగా మీతో పరిచయాలు ఎక్కువగా పెంచుకుందామని. ఏం డిపార్ట్మెంట్? ఏ డిపార్ట్మెంట్ లేదు. అదేంటి మరి ఫిల్మ్ సిటీలో ఏం చేస్తున్నావు? దయ్యమై తిరుగుతున్నావా ఏంటి? కాదు, భూతమై తిరుగుతున్నాను. చెప్పమ్మా, ఏం చేస్తుంటావు ఫిల్మ్ సిటీలో? ఏం చేయను, అక్కడ ఉంటాము అంతే. ఇల్లు అక్కడే నుంచి. రామోజీ ఫిలిం సిటీ నుంచి వచ్చాను. నా పేరు రమ్య. నువ్వేం చేస్తుంటావు అక్కడ? డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అక్కడ డిగ్రీ కళాశాలలు కూడా ఉన్నాయా? అది ఏరియా. ఏరియానా? అంటే ఫిలిం సిటీ ఏరియా నుంచి వచ్చారా? ఆ ఏరియా నుంచి వచ్చారు, అది మ్యాటర్. నాకు ఇప్పుడు అర్థమైంది. ఓకే. సుమా 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 చెప్పు సుమా. నా పేరు సుమా, నేను రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర నుంచి వచ్చాను. ఓకే. బ్యూటిషియన్. ఓకే. నా పేరు సౌజన్య, నేను రామోజీ ఫిలిం సిటీ వచ్చాను. డిప్లొమా ఫస్ట్ ఇయర్. రామోజీ ఫిలిం సిటీ వచ్చావా నువ్వు? నువ్వు స్టార్ మైల్లోకి వచ్చావు. ఇది ఫిలిం సిటీలో జరగట్లేదు, ఇది శబ్దాలయాలో జరుగుతోంది. ఓకే. ఆమని పాడవే హాయిగా. వింటుంది. అవునా? నేను పాడతానులే, తర్వాత నువ్వు విందువు గాని. ఓపిక ఉంటదా? నాకుంటుంది, నీకు నాకుండాలి కదా, మీరు పాడితే. చెప్పు నీ గురించి. నా పేరు ఆమని, నేను జగత్పల్లి నుంచి వచ్చాను. అండ్ ఐఎమ్ స్టడింగ్ బీటెక్ ఇన్ టీకేఆర్ కాలేజ్. నా పేరు వర్షిని, నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చాను. బీఫార్మసీ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. సరోజిని నాయుడు వనిత మహావిద్యాలయ. ఓకే, సరే. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇవాళ మన కమెడియన్ కమ్ హీరో సునీల్ గారి బర్త్డే. భీమవరం బుల్లోడు, హ్యాపీ బర్త్డే. ఈ రోజుకి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. ఈ రోజు టైలర్ డే. అంటే ఇంత అందంగా మనం బట్టలు వేసుకోవడానికి ఎవరు కారకులు? టైలర్స్. సో ఈ టైలర్స్ అందరికి చాలా థ్యాంక్స్. ఇన్ని వందల వేల ఎపిసోడ్ల నుంచి నేను ఇన్ని అందమైనటువంటి చీరలు కట్టుకుంటున్నాను అంటే దానికి కారణం మా కాస్ట్యూమర్ విజయ్. విజయ్, హ్యాపీ టైలర్స్ డే. అండ్ అలాగే విజయ్ తో పాటు మణి కూడా ఉంటాడు. మణికి కూడా హ్యాపీ టైలర్స్ డే. ఇంకా చాలా మంది కాస్ట్యూమ్ డిజైనర్లు, స్టైలిస్టులు, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. దీపిక, సుమా, ఆమని, వర్షిని, సౌజన్య, రమ్యాల్లో ఇవాళ ఎవరవుతారు స్టార్ యువతి? చూద్దామా? ఊరంతా ఒడ్లు ఎండబెడుతూ ఉంటే నక్క మాత్రం ఏదో ఎండబెట్టిందంట. అదేంటో తెలుసా మీకు? తెలియదు కదా? ప్రశ్నకు వేళాయరా లో తెలుసుకోండి. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి, చూద్దాం. చూడండి ఏమొచ్చిందో. నువ్వే బయటేసి అట్టా గోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోతే 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 టాపులేసి పోతే పోతే పోతే
పాయింట్లు వచ్చాయి. అండ్ టాప్ లేపేసావు నీ డాన్స్ తో. వీళ్ళకి ఏమొచ్చింది చూపించండి. పంజరం రండి, దయచేయండి. గో గో గో. నేను అలా వెళ్ళమని చెప్పలేదు, మామూలుగా వెళ్ళి. ఓకే రెడీ, 1 2 3 గో. ఏంటి సుమా ఇలా చేసావు? ఏం చేస్తాం మన బ్యాట్ లక్. 18 పాయింట్లైనా సంపాదించుకొని నా పేరు నిలబెడతావు అనుకున్నాను. రౌండ్ లో స్కోర్ చేస్తాము. నీ అంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మాకు కూడా. అందరు సుమాలు ఒకటేలా మాట్లాడుతున్నాను. అవును, ఓకే, పేరులోనే ఏదో ఒక డిఫెక్ట్ question ఉంది. అడుగుతాను. నీకు 10 పాయింట్స్ ఇస్తాను నేను. సున్నా పక్కన సున్నా పెడితే సుమ పక్కన సుమ పెడితే ఎంతో అంతే. కాను చెప్పు ఫస్ట్. సున్నా పక్కన సున్నా పెడితే ఎంత? బూడిద బూడిద రాసుకుంటే బూడిద రాలిందని. అవునా, సుమా సుమా రాసుకుంటే డాన్స్ వచ్చిందని. సున్నా పక్కన సున్నా పెడితే 2 సున్నాలు అవుతాయి. కాదు మరి సున్నా పక్కన సున్నా పెడితే సున్నా అవుతుంది. సున్నా తెలుగులో పక్కన, మ్యాథ్స్ లో సున్నా పక్కన పెడితే ఏమవుతుంది? సున్నం అవుతుంది కదా. చెప్పావు అసలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, మనం వీళ్ళని ఎవరినైనా వాళ్ళని అవుట్ చేద్దాం రా. థ్యాంక్ యూ సుమా. ఇంచో 1 2 3 గో. ఓ సౌజన్య, నేను ఒక విషయం గమనించాను. ఇవాళ వచ్చిన అమ్మాయిలందరికీ కూడా మాక్సిమం మంచి హెయిర్ ఉంది. తిరుగు, ఇదిగో ఈమె హెయిర్ చూసారా? తిరగండి తిరగండి, అదిగో చూడండి, చూసారా? ఉవ్వాలు జడా మల్లె పూల జడా పాము జడా. ఫిలిం సిటీ దగ్గర ఉండే వాళ్ళకి నీళ్లు బాగా ఉన్నట్టున్నాయి, అందుకని జుట్లు బాగా పెరుగుతున్నాయి. నీళ్ళు బాగుంటే సరిగ్గా. లేదంటే నీళ్లు లేక స్నానం చేయట్లేదా మీరు? గడ్డగట్టుకు పోయిందా జుట్టు అంతా? స్నానానికి బదులు కొబ్బరి నూనె పెడుతున్నారు. నీకు 12 పాయింట్లు. నెహ్రూ గారు కుక్కకు బిస్కెట్లు వేసి తింటది, కానీ గాంధీజీ వేసి తినదు. ఎందుకు? నెహ్రూ గారు కుక్కకి బిస్కెట్లు వేస్తే బిస్కెట్లు కుక్క తింటుంది. గాంధీ గారు వేస్తే మాత్రం తినదు. గాంధీ గారి చేతిలో కర్ర చూసి కుక్క భయపడుతుంది. మరి మనం ఇంకొకరిని అవుట్ చేద్దాం. 1 2 3 గో. రమ్యకి 14 పాయింట్లు. డబ్బుల మీద గాంధీ తాత డబ్బులు అడుగుతావా? డబ్బుల మీద గాంధీ తాత ఉంటాడు, ఫోటో ఉంటుంది కదా. అందరు గాంధీ తాత మీద పడ్డారు ఎందుకు? గాంధీ తాత ఉంటాడు కదా, స్మైల్ ఇస్తూ ఉంటాడు ఎందుకు? ఈ రోజు ఈ డబ్బులు నీ దగ్గర ఉన్నాయి, రేపు ఇంకొకటి దగ్గరికి వెళ్తాయి అని నవ్వుతున్నాడు. కాదు, నాకు తెలియదు. అయితే ఏడిస్తే తడిసిపోతుంది కదా నోటు, అందుకని. ఇంకొకళ్ళని అవుట్ చేయాలి. అయితే వీళ్ళిద్దరిలో ఎవరికి 18 పాయింట్స్ వస్తాయని నువ్వు అనుకుంటున్నావు? నేనా? ఎవరు ఎక్కువ చాలుగాళ్ళు చెప్పు నువ్వు ఇందులో. ఆమని. ఆమని, ఓకే రెడీ 1 రెడీ స్టడీ గో. రెడీ గో. ఫోటో తీస్తుంది.
వర్షినికి 16 పాయింట్లు అండ్ ఆమనికి 18 పాయింట్లు. ఆడ మగ కలిసి ఉన్న పేరు కలిసి ఉన్న వృక్షం పేరు. ఆడ మగ పేరు పేరు కలిసి ఉన్న వృక్షం పేరు. వృక్షం పేరు. అ, అ. ఆమ్. హిందీలో ఆమ్. ఆమ్. ఆడ మగ. ఆమ్ అంటే మామిడి పండు వృక్షం. ఆమ్ కాదు, మరేంటి? నీలగిరి. నీలగిరి. మీరేమైనా అడుగుతారండి? ఒక జోక్ చెప్తా. అడగండి, చెప్పండి. ఒక అబ్బాయి బస్ ఎక్కుతాడు, హ్మ్. ఫుట్ బోర్డ్ లో నిల్చుంటాడు. హ్మ్. టికెట్ ఇవ్వవా అని కండక్టర్ అడుగుతాడు. హ్మ్. కండక్టర్ అంటాడు, ఏంట్రా నువ్వు ఎప్పుడు ఎక్కిన ఫుట్ బోర్డ్ చేస్తావు, మీ అయ్యేమన్నా వాచ్మెన్ ఆరా అంటాడు. హ్మ్. నేను ఎప్పుడు ఎక్కినప్పుడల్లా నువ్వు చిల్లర అడుకుంటావు, మీ అయ్యేమన్నా అడుక్కునేవాడారా అని అంటాడు. మీరు యాంకర్ కాకపోయింటే ఏమయ్యేవాళ్ళు? ఏమై ఉండేదాన్నో నాకే తెలియదు. లక్కీగా నేను యాంకర్ అయ్యాను. మళ్ళకి అది మా అదృష్టం. చాలులే, నేను టీచర్ అయ్యి ఉండేదాన్ని. అప్పుడు విద్యార్థులు టీచర్లు లేరు, lucky. చనిపోయారు. టీచర్లు కాదు, చూడండి lucky. నేను టీచర్ అయ్యి ఉంటే మహా అయితే ఒక 30 మందికి పాఠం చెప్పుండేదాన్ని. బిస్కెట్ ఇప్పుడు చూడు ఎంత మందికి నేను క్లాస్ పీకుతున్నాను కదా. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక సాంగ్. జాబిల్లి రావే వెండి జాబిల్లి నీతోనే ఉంటానమ్మ జాబిల్లి నిన్నే కోరింది వింది జాబిల్లి నీ తోడై ఉంటానంది మనసిచ్చి మబ్బుల్లో దాగి దోబుచి ఆడి నా ముందే ఉంటూ నా మనసే దోచి నీ ఎదలో చోటిచ్చావే నవ్వులు కురిపించి నిన్నే కోరింది వింది జాబిల్లి నీతోనే ఉంటానమ్మ జాబిల్లి నిన్నే కోరింది వింది జాబిల్లి నీతోనే ఉంటానమ్మ జాబిల్లి జాబిల్లి రావే వెండి జాబిల్లి నీతోనే ఉంటానమ్మ జాబిల్లి నిన్నే కోరింది వింది జాబిల్లి నీ తోడై ఉంటానంది మనసిచ్చి మబ్బుల్లో దాగి దోబుచి ఆడి నా ముందే ఉంటూ నా మనసే దోచి నీ ఎదలో చోటిచ్చావే నవ్వులు కురిపించి నిన్నే కోరింది వింది జాబిల్లి నీతోనే ఉంటానమ్మ జాబిల్లి ఒక్కసారిగా ఈ పాట రాగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది అందరికి. అటు ఇటు ఇటు అటు నుంచి అందరూ వచ్చేసారు. మొత్తానికి అందరూ కలిసి ఈ పాటని బాగా ఫినిష్ చేశారు. అండ్ ఫస్ట్ చేసిన వాళ్ళిద్దరు సిస్టర్స్ అంట. మీకు తెలుసా ఈ సంగతి? నీకు తెలుసా ఫస్ట్? దీపిక సుమ నాకు తెలుసు. అందుకని మిగిలిన వాళ్ళందరినీ లాగి మిమ్మల్ని ఇద్దరిని పెట్టా. ఈ పాట ఏ సినిమాలోది? సుమ అందాల రాముడు. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. పట్టుకో బాబు. ఎంత? కిలో ఉండదు. నమస్కారం అండి. రామరాజు గారు రెండో అబ్బాయినండి, నరసాపురం. అలాగా ఏయ్. ఒరేయ్, తీసుకో. నమస్కారం. ఏయ్. రా బాబు. ఏయ్. అన్నయ్య సూపులకు వచ్చినప్పుడు నేను కొంచెం బిజీగా ఉండి రాలేకపోయానండి. ఆహా కూర్చో. ఏయ్.
అన్నయ్య చెరువులు చూస్తుంటాడండి, నేను పెట్రోల్ బంకులు చూస్తానండి. అందుకే అంతా నన్ను బంక్ సీన్ అంటారండి. హాయ్. మంచినీళ్ళు తాగుతారా అండి? ఏసీలో వచ్చాను కదా మా దాత ఇట్లా. నేను బంక్ సీన్ మాట్లాడుతున్నాను, అవతల ఎవరు ఏట్రా అట్టం కిరసాలు కలిపమ్మే గొడవ అయిపోద్దేమో. ఎలా తెలుస్తుందిరా, కొన్ని కూడా రుచి వస్తాడే ఏంటి? పెట్రోల్ లో కిసనాలు కలిపితే పొగ ఎక్కువ వస్తుంది కదండి. అది వెనకాల వచ్చేవాడు తెలుస్తుంది కానీ బండి నడిపేవాడు తెలియదు కదా. నాన్నగారు వాళ్ళు ఎలా ఉన్నారు బాబు? బిజీగా ఉన్నారండి, పెళ్లి పనులు కదా. కాఫీ తాగుతారా? అక్కర్లేద్దమ్మా, మిమ్మల్ని దగ్గరుండి తీసుకురమ్మని నన్ను పంపించారండి. టీ తాగుతారా? బుద్ధున్నా లేదా నీకు? వద్దా నుంచి చెప్పాలి. ఇందాక నుంచి కాఫీ కాఫీ అని పేనాలు తోడెత్తాను. విజయవాడలో తాగాను, కోదాడలో తాగాను, సూర్యాపేటలో తాగాను. ఇదన్నా టానిక్ కాదు, తాగితే బలం రావడానికి. మీ చుట్టాలందరికీ బస్ చేశారంట కదండి, మేము కూడా ఇక్కడ 100 మంది కార్డులు ఇవ్వాలండి. అవి ఇచ్చేసి 4 రోజుల తర్వాత అందరం కలిసి బయలుదేరిపోతామండి. అలాగే. విన్నారుగా, ఇంతకీ ఈ సినిమాలో సునీల్ క్యారెక్టర్ పేరేమిటి? ఆమని. బంక్ సీను. బంక్ సీను కరెక్ట్ ఆన్సర్. ఇవాళ సునీల్ గారి బర్త్డే కాబట్టి మనం ఆ సీన్ అలా వేసుకుందాం అనమాట. తీసుకో 6. ఇప్పుడు ఇంకో పాట. తన కథ బాగాలే నోడు, మన కథలోని నాయకుడు. పెళ్లి చూపులకు వెళతాడు, పిల్ల నచ్చనని చెబుతాడు. ఆ పిల్లకు పెళ్లి అవుతుంది వేరే వాడితో. ఎడిగుండెకు చెల్లు పడుతుంది పెళ్లి బాధతో. పెళ్లి కాని కుర్రోడు, ప్రేమ జన్మ ఉన్నోడు. వీడు బీప్ 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 భీమవరం బుల్లోడు. He is బీప్ 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 భీమవరం బుల్లోడు. వా ఆ ఆ ఆ ఆ బలమైన బలహీనుడు, తెలివైన వెర్రివాడు, ధైర్యమున్న పిరికివాడు, గంభీరమైన చిలిపోడు. అమ్మాయిని చూశాడు, ఆమెకు ప్రేమలో పడిపోయాడు. అందరిని ఎదిరించాడు, ఆఖరికే పోయాడు. చావంటే భయమే లేనోడు, భయంతో చస్తు బ్రతికేస్తాడు. భయం వీణ్ణి వీడిందా, మరి జయం వీడికి కలిగిందా? This is the story of భీమవరం బుల్లోడు. He is big, 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 భీమవరం బుల్లోడు. భీమవరం బుల్లోడు. బాగా చేశారు డాన్స్, గుడ్ గుడ్. మీరు విన్న ఈ పాటల్లో హీరో ఎవరు? సుమా. సునీల్. హ్యాపీ బర్త్డే సునీల్ అండ్ నీ కార్ పాయింట్. ఇంతటితో ఈ రౌండ్ సమాప్తం. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. హే బావని నువ్వు, భామని నేను, ఇద్దరం ఒకటవని. మోజులు రేపే మల్లెల కాలం, నిద్ర కరువవని. బావని నువ్వు, భామని నేను, ఇద్దరం ఒకటవని. మోజులు రేపే మల్లెల కాలం, నిద్ర కరువవని. కొత్త కోక కిర్రెక్కిపోని, సన్న రైక వెర్రెత్తిపోని. సునీల్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో చేసిన సినిమా ఏది? ఆప్షన్స్: ఏ హంగామా, బి మర్యాద రామన్న. మర్యాద రామన్న. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3. ఆమని 3. బాడీ గార్డ్ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్: ఏ త్రిష, బి నయనతార. త్రిష కరెక్ట్. 3 పాయింట్లు తీసుకోండి. సుమా 1, వర్షిణి 1, రమ్య 1.
ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా వచ్చిన సినిమా ఏది? అందాల రాముడు. తీసుకో 6. దీపిక 2, సుమా 2, ఆమిని 2. ఐస్బర్గ్లు కనీసం ఎంత వైశాల్యంలో ఉంటాయి? ఏంటో కదా అసలు మనకు సంబంధం లేని క్వశ్చన్. ఆప్షన్స్: ఏ 2 మీటర్లు, బి 5 మీటర్లు. 5 మీటర్లు. కరెక్ట్. అవి వేడిగా ఉన్న వైపు ప్రయాణిస్తూ ఉంటాయి, వేడికి కరిగిపోతూ ఉంటాయి. ఒకవేళ చల్లని ప్రదేశం వైపు వెళ్తే దానికి ఆనుకొని ఉన్నటువంటి నీరు గడ్డ కట్టి అది కూడా ఐస్బర్గ్ ని కొంచెం సైజ్ పెరిగేలాగా చేస్తుంది అనమాట. 3. రమ్య 1, సౌజన్య 1, దీపిక 1. మిర్చి లాంటి కుర్రాడే దూకాడే డాన్స్ లో ఒక మంచి స్టైల్ ఉంది, ఫుల్ హుషారు ఉంది, అసలు బాగా చేస్తున్నావు అమ్మని. పైగా చేసే ముందు ఒకసారి ఇలా అనుకొని చేస్తుంది, అసలు ముత్యాల దండ తెగినట్టుంది నీ డాన్స్ ఊపు వల్ల. నీ దూకుడు. నాగ చైతన్య సునీల్ సోదరులుగా చేసిన సినిమా ఏది? తడాక. తీసుకో 6. వర్షిని 3, దీపిక 3. నాగార్జున సోనాలి బింద్రే హీరోయిన్లుగా వచ్చిన సినిమాలో సునీల్ ఉన్నాడు, అదే సినిమా? మన్మధుడు. మళ్ళీ 6. సుమా 2, సౌజన్య 2, రమ్య 2. కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపు మా దారి? వీణాకుమారి ఓ వీణాకుమారి నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే నారి? వేసవి కన్నా వెచ్చగా నాతో ముచ్చటలాడాలి, వెన్నెల కన్నా చల్లగా నాకి కౌగిలి ఇవ్వాలి, చక్కెర కన్నా తీయగా నన్నే ప్రేమించాలి. రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల. నీ ముద్ద మాటకి నా సొక్కులిస్తా గోపాల. సునీల్ మహేష్ బాబు త్రిషాల కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? కలేజా. క్వశ్చన్ పూర్తవక ముందే ఆన్సర్ వచ్చేసింది, కలేజా అంట. సునీల్ మహేష్ బాబు త్రిష అన్నాము, కలేజాలో త్రిష లేదుగా, సారీ. అతడు ఓకే, పాయింట్లు పోయే. పర్లేదు. లేడీస్ టైలర్ సినిమా దర్శకుడు ఎవరు? ఆప్షన్: ఏ వంశీ, బి కోడి రామకృష్ణ. కోడి రామకృష్ణ. వంశీ. అయ్యో పాపం. ఓకే. నీ నవ్వులే వెన్నెలని సాధారణంగా ఎవరైనా పాట పాడుతుంటే విన్న వాళ్ళు తన్మయత్వానికి లోనవుతూ ఉంటారు. ఈ అమ్మాయి డాన్స్ చేస్తూ కూడా అని చేసుకుంటున్నావు. రెగ్యులర్ గా ఇలాగే చేస్తుంటావా? బాగుంది. తన డాన్స్ ని ఎంజాయ్ చేస్తోంది. సునీల్ వెంకటేష్ ఆర్తి అగర్వాల్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? ఆప్షన్స్: నువ్వు నాకు నచ్చావు, తులసి. నువ్వు నాకు నచ్చు. కరెక్ట్. తీసుకో 3. వర్షిని 2, ఆమని 1. ఒక సామెత ప్రకారం ఊరంతా ఒడ్లు ఎండబెట్టుకుంటూ ఉంటే నక్క ఏమి ఎండబెట్టుకుంది అంటారు? ఆప్షన్స్: ఏ తల, బి తోక. తోక. ఆ తోకనే తొక్కితే మనకు అదృష్టం కలిసి వస్తుందంట. నక్క తోక. ఊరంతా ఒడ్లు ఎండబెట్టుకుంటూ ఉంటే నక్క తోక ఎండబెట్టుకుందంట. ఇది సామెత. తీసుకో 3. దీపిక 2, వర్షిని 1. కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ లా, కొంచెం స్వీట్ అండ్ చిల్లీలా, లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మసాలా, రంగులు మారే ఫ్లేవర్ లా.
నిమిషం టెన్షన్ పెట్టేలా మరో నిమిషం కితకితలెట్టేలా లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మసాలా టేస్ట్ చేసి చూడాలా వెంకీ పంచీస్ got the moves ram you rock it with your grooves spicy messy hot and cool వెంకీ ram oh you just rule మిస్టర్ పెళ్లి కొడుకు సినిమాలో సునీల్ ఎన్ని పాత్రలు చేశారు? ఆప్షన్స్ A1 B2 2 తప్పు ఒకటే. మేము ఇలా కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్స్ అడుగుతుంటాం, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్పాలి, అది మీ గొప్పతనం. ఓకే, ఏ దిక్కుల మధ్య మూలను ఈశాన్యం అంటారు? అంటే ఏ దిక్కుల మూలని ఈశాన్యం మూల అంటుంటారు కదా, మూలకి బరువు పెట్టకూడదు అలా అంటుంటారు. ఏ రెండు దిక్కుల మూలని అంటారు? అది ఆప్షన్స్ ఏ పడమర దక్షిణం, బి తూర్పు ఉత్తరం. తూర్పు ఉత్తరం. కరెక్ట్. తూర్పు ఉత్తర దిక్కుల మధ్య మూలని ఈశాన్యం అంటారు, పడమర దక్షిణ దిక్కుల మధ్య మూలని వాయువ్యం అంటారు. అలాగే ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, వాయువ్యం, పడమర, నైరుతి, ఉత్తరం మొత్తం దిశలు 8. ఊ ఈతు ఆధార్ నై పావా అంటే మొత్తం దిక్కులన్నీ వచ్చేస్తాయి. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నీ దిశ బాగా తిరిగింది, 3 తీసుకో. ఆమని 2, సౌజన్య 1. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. చిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూర్యుడు, పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సింధూరుడు, నవ్వలేని సూపుల్లోన ఏదో గుడ్డుంది గుట్టుంది, ఓ చూడలేని నవ్వుల్లోన ఏదో పెట్టుంది బెట్టుంది. కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. గాజుల ఘల్లు ఏమంటున్నాదో, గుప్పు గరగిన గుండెల ఘల్లు ఏమంటున్నాదో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. ఓ ముద్దు ముద్దు అందంలో, ముద్దు గుమ్మ రూపంలో, ముత్యం లాంటి ముక్కు పుడక ఏమంటున్నాదో, ముక్కెర పైన మెరుపల్లే, ముక్కెర చుట్టూ సిగ్గల్లే, ముక్కెర కింద ఊపిరి నువ్వై ఉంటే చాలందే. గలగలలా లోలాగే, గుసగుసగా చెవిలో ఏమంటుందో, నీ పలికే మాటలకే నీ బదులే వింటూ ఇక ఏ మాట విననందే. కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందర పూలు ఏమంటున్నాయో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా చెప్పయ్యవా. చిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూర్యుడు, పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సింధూరుడు, నవ్వలేని సూపుల్లోన ఏదో గుడ్డుంది గుడ్డుంది, ఓ చూడలేని నవ్వుల్లోన ఏదో పెట్టుంది బెట్టుంది. ఓకే, గట్టిగా ఒకసారి ఆమనికి అండ్ అలాగే దీపికకి చప్పట్లు. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం చూడండి. నాగ చైతన్య. తడాకా సినిమాలో సునీల్ అండ్ నాగ చైతన్య
సోదరులాగా యాక్ట్ చేశారు. అందుకనే బర్త్డే విషెస్ చెప్పడానికి సునీల్ కి ఈయన వచ్చాడు. చూద్దాం. ఎస్ రైట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. ఆమని. చిరంజీవి. చూద్దాం. ఓ ఎస్, చిరంజీవి అండ్ బర్త్డే బాయ్ సునీల్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. సుమా. సలోని, సుమా సలోని. సుమా సలోని. సుమా సలోని ఏమిటి? సారీ సలోని, సలోని, సారీ సుమా. చూద్దాం. మర్యాద రామన్న సినిమాలో సునీల్ కి జోడీగా చేసిన అమ్మాయి సలోని. తీసుకో 6. నెక్స్ట్ చిత్రం. ఆమని. ప్రభుదేవ. ఓకే చూద్దాం. సంతోషం సినిమాలో సునీల్ దగ్గర ఈయన డాన్స్ నేర్చుకున్నాడు. కరెక్ట్ ఆన్సర్, తీసుకో 6. నెక్స్ట్ చిత్రం. రమ్య. ఎన్టీఆర్. ఏంటో చెప్పాల్సిన వాళ్ళ ఫోటో చెప్పలేదు ఇప్పుడు ఫైనలీ. చూద్దాం. వచ్చింది పుట్టినరోజు జరుపుకుంటున్న సునీల్. నువ్వు ఎన్టీఆర్ అన్నావు, పోయింది పో, -6. సునీల్ గారు ఈ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన రోజున కేవలం ఏదైనా చిరంజీవి గారి అభిమాని, డాన్స్ బాగా వచ్చు, ఏదో ఒకటి చేద్దాము, ట్రై చేద్దాం వేషాలు అనుకొని వచ్చారు. కానీ ఆయన చిన్న చిన్న వేషాల దగ్గర నుంచి కామెడియన్ గా, కామెడీ స్టార్ గా ఎదిగి ఇప్పుడు హీరోగా, సోలో హీరోగా సూపర్ సక్సెస్ ని సాధించారు. సో కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ చిత్రం. సౌజన్య. ఈషా చావ్లా. సరే, ఏదో గెస్ట్ చేసింది పాపం, ఈషా చావ్లా ఏమో అని. భీమవరం బుల్లోడు సినిమాలో హీరోయిన్. ఎస్తేర్. ఎస్తేర్. ఓకే, నీకు -6. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. అంతకన్నా నాకు ఇంకేం రాదు, ఇంతటితో అడ్జస్ట్ అవ్వండి. ఇప్పుడు మీ గేమ్ ఈ స్టిక్ తోని. ఫస్ట్ అరటిపండు తినండి, తర్వాత బంతాట ఆడండి, ఆ తర్వాత ఒక బంతిని తీసుకోండి. ఒక బంతితో ఎన్ని వందల గేమ్లు చేసినందుకు గాను గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు మమ్మల్ని పిలిచారు. మాకు తప్పకుండా స్థానాన్ని కల్పిస్తామని చెప్పారు. ఒక్క బంతితో ఇన్ని ఆటల ఎవడైనా ఆడాడు అసలు ప్రపంచంలో? మీకు తెలుసా? మేమే. ఇందులో వేయండి. ఇప్పుడు ఈ కర్రని మీరు ఎలాగైనా పట్టుకోవచ్చు, బయట పడితే చేత్తో కూడా వేసుకోవచ్చు, అలా వేయకూడదు. దీన్ని జాగ్రత్తగా ఇక్కడ, అమ్మో దీనికి చాలానే ఉంది, చాలా ఈజీ అనుకున్నానే. బయట పడింది అనుకోండి బంతి, చేత్తో తీసి ఎక్కడి నుంచి అయితే పడిందో అందులోకి వేసుకోండి, అదే రింగ్ లోకి. మీ అదృష్టం బాగుంటే మీరు ఫస్ట్ రింగ్ లో తంతే 6th రింగ్ లో పడచ్చు, అప్పుడు రింగ్ కి మీకు పాయింట్లు ఇస్తాం మేము. కానీ టిక్కు టిక్కు టిక్కుమని అన్ని రింగులోంచి అది రావాలి. ఇది ఆట. రెడీ, 1 2 3 గో.
1 2 3 4 రింగులు 5 6 టోటలీ 36 పాయింట్లు అండ్ హాట్ బాక్స్ సెట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 48 పాయింట్లు వచ్చేసాయి నీకు. అలాగే డిన్నర్ సెట్ వచ్చింది. 1 2 3 గో. టోటలీ 12 13 14 84 పాయింట్లు అండ్ హండీ సెట్. రెడీ 1 2 3 గో. పన్నెండు 13 14 15 16 96 అండ్ కూల్ కెగ్. 1 2 3 గో.
18, 19, 20, 120 పాయింట్లు. అమ్మా లీడ్. రోటీ మేకర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. 1, 2, 3 గో. నీ టార్గెట్ 23 ఆర్లు ఉండింది, కానీ నువ్వు అక్కడ 15, 16, 17 ఆర్లు వేసావు. 102. అండ్ రైస్ కుక్కర్. థ్యాంక్ యూ. ఈ రోజు లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో స్టార్ యువతి ఆమని. వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే థోడా 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 చేసింది నన్ను తుక్కుడా 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 ఆడ ఈడ యాడ ఈనాడు తెలవలే దీని సర్రా ఓ మేరా దిల్ లూట గయి సర్రా ఓ మేరా దిల్ లూట గయి సర్రా ఓ మేరా దిల్ లూట గయి సర్రా ఓ మేరా దిల్ లూట గయి